హాయ్, వెల్కమ్ టు శ్రీ సరదాలు. ఇవాళ వచ్చి మనం చికెన్ బిర్యానీ ఎలా చేద్దాం అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో బిర్యానీ మసాలా, ఉల్లిపాయ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లోనే పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిర్చి ములుసుగానే వేసేయండి. వేసి దాన్ని మిక్స్ చేయండి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక అల్లం చిల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసేద్దాం. వేసాక అది కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇలా మిక్స్ చేయాలి. మిక్స్ అయ్యాక 2 టమాటాలు నీట్గా కోసుకొని దాంట్లో వేసేయాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక కొత్తిమీర, పుదీనా 2 వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇలా కొంచెం బాగా నూనె అంతా వచ్చినాక చికెన్ మనం బాగా క్లీన్ చేసుకొని చికెన్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత మనం 1 కప్పు పెరుగు అది వేసేసుకోండి. ఫుల్గా చికెన్కి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చి చిల్లీ పౌడర్ ప్లెయిన్, ఇది ఏ మసాలా లేదు దీంట్లో. ఉప్పు ఏదైనా కొంచెం చెక్ చేసుకొని వేసుకోండి. కారం, ఉప్పు మనం టేస్ట్ చూసి వేసుకోవాలి. నేనైతే నాకు ఎంత సరిపోద్దో అంత వేసుకున్నాను. ధనియా పొడి ఒక 1/2 స్పూను, బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఫుల్గా. ఓకే, ఇలా బాగా మిక్స్ అయ్యి నూనె పైకి వచ్చాక వాటర్ పోసుకోవాలి. నేను చిన్న గ్లాసులు వేసాను. 5 గ్లాసు బియ్యానికి 10 గ్లాసులు వాటర్ పోసాను. ఇప్పుడు అది వచ్చి బాగా తిరలాలి. ఈ టైంలో మనం బియ్యం వేసేసుకోవాలి. ఫస్ట్ బియ్యం కడిగి పక్కన పెట్టేసుకోండి కొంచెంసేపు. ఇప్పుడు కుక్కర్ బిర్యానీ అనుకుంటే ఇప్పుడు కుక్కర్లో బిర్యానీ అవ్వదు, ఎందుకంటే ఫుల్గా వచ్చేసింది. ఇప్పుడు నేను దీన్ని వేరే దాంట్లోకి మార్చేసి పెట్టేయాలి. దీంట్లో 1 నిమ్మకాయ సైజు పిండి పోసేసుకోండి. నెక్స్ట్ నెయ్యి, ఇది నెయ్యి వేరేం కాదు, నెయ్యి వేసాను. చూసారా, అలా ఫుల్గా వచ్చిందని గిన్నెలోకి మార్చేసాను. మార్చి ఇప్పుడు అది కొంచెం బాగా వాటర్ అంతా పోయిందాకా మనం మూత పెట్టేసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఒకసారి మనం మిక్స్ చేసి చూద్దాం ఎంత వాటర్ ఉందని. కొంచెం వాటర్ ఉంది, ఇంకా కొంచెం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు చూద్దాం. చూసారా, వాటర్ అంతా పోయింది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి చూసుకొని, ఓకే, ఇది మనం దమ్ము పెట్టడానికి రెడీ అయిపోయింది. ఒక వేస్ట్ పెనం పెట్టేసుకొని దాని మీద ఇది తీసి పెట్టేసేసి ఇప్పుడు మనం దమ్ పెట్టేద్దాం. ఓకే, అయిపోయింది. ఇప్పుడు కుక్కర్ ఫుల్గా వాటర్ పెట్టేసుకొని దాని మీద పెట్టేసి 20 నిమిషాలు పెట్టేసేయాలి. 20 నిమిషాలు పెట్టేసి సిమ్లో పెట్టేసి తర్వాత చూద్దాం బిర్యానీ ఎలా ఉందనేది. ఓకే, ఇప్పుడు 20 నిమిషాలు అయిపోయింది. మనం చూద్దాం బిర్యానీ ఎలా వచ్చిందనేది. మనం కుక్కర్లో అనుకున్నాం కాబట్టి ఇప్పుడు కుక్కర్లో అవ్వలేదు, దమ్ పెట్టాల్సి వచ్చింది. దమ్ పెట్టినాక ఎలా ఉందని చూద్దాం. ఓకే, సూపర్గా వచ్చింది. దమ్ అయితే బాగా అయింది. చూద్దాం. ఇప్పుడు వాటర్ ఒకసారి చెక్ చేసుకోవాలి. సూపర్ అయ్యింది ఇప్పుడు. ఓకే అండి, బిర్యానీ అయితే బాగా అయిపోయింది, సూపర్గా ఉంది. అది చూస్తుంటే దీనికి సైడ్ డిష్ చికెన్ ఫ్రై.
ఓకే, రెడీ అయిపోయిందండి. ఇంకా ఓకే, బిర్యానీ మీకు నచ్చుంటే లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబర్ చేయండి. బాయ్.